హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం ట్రాఫిక్ సిఐ గారు సీతారెడ్డి గారిని కలవడానికి వచ్చామండి. ఎందుకంటే 31st నైట్ సెలబ్రేషన్స్లో భాగంగా అసలు యువత ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనే అంశంపై మనం చర్చిద్దాం రండి. నమస్కారం సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసుల చర్యలు ఎలా ఉంటాయి సార్ ఈరోజు? నమస్తే అండి. ముందుగా వరంగల్ ట్రై సిటీలో ప్రజలందరూ కూడా ముందుగా పోలీస్ శాఖ హన్మకొండ ట్రాఫిక్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ శుభాకాంక్షలు అనేది హ్యాపీ మూమెంట్స్ ఉన్నప్పుడే శుభాకాంక్షలు అనిపిస్తాయి. కాబట్టి ఈరోజు 31st అనేసరికి చాలామంది కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి జోష్లో ఉంటారు. చాలామంది ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఆ సంతోషం అనేది సంతోషంలాగా ఉంటే ఎవరికి బాధ అనిపించి సంతోషం విషాదంగా మిగలకూడదని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు అండ్ ల్యాండ్ ఆర్డర్ పోలీసు కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువతకి, ఎందుకంటే యువత చాలామంది త్రిబుల్ రైడింగ్ చేయటం, కేరింతలు పెట్టడం, రోడ్ల మీద కేకులు కట్ చేయడం, లేదా పక్కన పోయే వాళ్ళని కామెంట్ చేయడం, పక్క వాళ్ళకి న్యూసెన్స్ చేయడం, లేదా రోడ్ని అబ్స్ట్రక్ట్ చేయడం, రోడ్ల మీద బళ్ళు అడ్డంగా పెట్టేసి కేకులు కట్ చేయడం, ఇవన్నీ మన సంస్కృతికి విరుద్ధం, మన సాంప్రదాయాలకు విరుద్ధం. మనం చేసే పనులు చట్టరీత్యా మంచివి కావు. చట్టం అనేది మనకు రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ని అందరూ పాటిస్తే పబ్లిక్ హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, పోలీస్ హ్యాపీగా ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. సో పెట్టిన రూల్ని మీరు సంతోషాన్ని, మీ మూమెంట్స్ని, హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీగా గడపండి. మేము దానికి కూడా పోలీస్ తరఫున మీకు ఎంతవరకు చేయగలదు అంతవరకు సమ్ ఎక్స్టెంట్ వరకు మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. అంటే మీరు ఫ్రీగా వెళ్ళడానికి రావడానికి, మీకు రోడ్లు ఫ్రీగా ఉండడానికి, రోడ్ల మీద శుభాకాంక్షలు చెప్పుకోవాలి, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళాలంటే రోడ్స్ ఫ్రీగా ఉండాలంటే ఆ విధంగా మేమే మీకు సపోర్ట్ చేస్తాం. సో దాన్ని అలసుగా తీసుకొని త్రిబుల్ రైడింగ్ చేయటం, లేదా స్టంట్స్ చేయటం రోడ్ల మీద, లేదా ఎవరు చూడలేదు అని చెప్పేసి ఏదైతే హైవేస్ లేకపోతే ఓఆర్ఆర్స్ కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ ఉంటాయో వాటి మీద ముఖ్యంగా స్టంట్లు చేస్తే కనుక మీ కుటుంబం బాధపడితే, మీ వెనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. వన్స్ యాక్సిడెంట్ జరిగితే మనం తీసుకురాలేము. సో యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా ఎవరు ఇన్వైటబుల్ కాదు, ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు, ఎవరు కూడా ఊహించం. సో యాక్సిడెంట్ అనేది మనకు వద్దు. సో మీరు సేఫ్గా ఉండండి, చెప్పిన విషయాలు ఏవైతే ఫాలో అవ్వండి, రూల్స్ పాటించండి, హ్యాపీగా ఉండండి. మహిళల భద్రత గురించి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు సార్? ఎస్, ముఖ్యంగా నేను అనేది మహిళల భద్రత గురించి ఇది ఇంటి దగ్గర నుంచే పడాలి పునాది. ప్రతి వ్యక్తి కూడా, అది కుటుంబ సభ్యులు ఎవరైనా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కుటుంబం నుంచే రావాల్సి ఉంటుంది. కుటుంబంలో కనుక ప్రాథమికంగా వాళ్ళకి మంచి డిసిప్లిన్ కనుక వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కినా, కాలేజీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అవే మన ఇంట్లో ఏదైతే మనకి సాంప్రదాయాలు, ఇంట్లో ఏదైతే ఎన్విరాన్మెంటో అది కూడా బయట అలవాటు చేసుకోవాలి వాళ్ళు. మన పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా బయటికి పోతే ఏం చేస్తున్నారు, ఇవాళ ఆడపిల్లలను కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఆడవారి మీద అఘాయిత్యాలు చేయడానికి కూడా కారణం కొంత కుటుంబ వాతావరణం కూడా కొంత కారణమవుతుంది. ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, ఎల్డర్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మన పిల్లలు బయటికి పోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అమ్మాయిలను ఏమైనా కామెంట్ చేస్తుండా, ఏమైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తుండా, గంజాయి లేకపోతే ఇతర మత్తు పదార్థాలు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే వెహికల్స్ మీద స్పీడ్ మూవ్మెంట్ చేయడం, నంబర్ ప్లేట్లు తీసేసి తిరగడం, ఇట్లా వైలేషన్ చేస్తున్నారు. కూడా మన పిల్లల్ని ముఖ్యంగా ఇంటి నుంచే సరిదిద్దే వాతావరణం కనుక చేసినట్లయితే వాళ్ళకి సరైన అలవాట్లు, సరైన సాంప్రదాయాలు, సరైన చట్టబద్ధమైన మనం ఇలా ఉండాలి మన నడవడిక కనుక పిల్లలకి కుటుంబం నుంచి నేర్పినట్లయితే కనుక వాళ్ళు మంచి పౌరులుగా తయారై వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇంటి నుంచి ఈ వాతావరణం అలవాటు పడాలి. ముఖ్యంగా మహిళల భద్రత సంబంధించి ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. వారి మీద జరిగే అఘాయిత్యాల మీద ఖచ్చితంగా పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఉంది. షీ టీమ్స్ పెట్టినాం, డెకాయ్ టీమ్స్ తిరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని డెకాయ్ టీమ్స్ ఉన్నాయి. అవి మీకు తెలియదు, పబ్లిక్లో వచ్చి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటే ఎవరైతే కామెంట్ చేయడం బస్ షెల్టర్లో కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, లేదా ఇంపార్టెంట్ టెంపుల్స్, వీటి దగ్గర చాలామందికి ఏంటంటే జనవరి 1 టెంపుల్కి వచ్చే అలవాటు కూడా ఉంటుంది. సో వీటన్నిటి మీద మా నిఘా ఉంది. తప్పనిసరిగా మా కోసం కాకుండా మీ లైఫ్ని, ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకోవద్దు. వన్స్ పోలీస్ కేసు కనుక ఇన్వాల్వ్ అయితే మీ కెరీర్, మీ ఫ్యూచర్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఎవరిని కామెంట్ చేయొద్దు, అసభ్యంగా ప్రవర్తించొద్దు. వీళ్ళ మీద గుడ్లు విసరడం, లేకపోతే కేకులు విసరడం, కేకులు పూయడం ఇష్టం లేకుండా ఇట్లాంటి పనులు మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దు. అతివేగం, రోడ్ రేసింగ్ చేసే యువతపై మీ చర్యలు ఎలా ఉంటాయి? ఎస్, ఇవి ఈ మధ్యకాలంలో హై స్పీడ్ బైకులు వచ్చినాయండి. మనం అభివృద్ధి అనేది రోడ్ల మీదగా చూపెట్టాల్సింది. మనం కొత్త ఇన్నోవేటివ్స్ తోటి ఇదివరకు 30-40 స్పీడ్తో పోయే రోడ్లు ఉండేవి. మనకి 30-40-50 కిలోమీటర్స్ వేగంతో పోయే వాహనాలు తయారు చేయబడ్డాయి. మనం ఇవాళ 200-300 పోయే వాహనాలు తయారు చేసుకున్నది మన కెపాసిటీ, మన నాలెడ్జ్కి చిహ్నం, మన ఇన్నోవేటివ్కి, మన టెక్నాలజీకి చిహ్నం అది. సో దాన్ని మనం ఆ టెక్నాలజీని కనుక మిస్యూజ్ చేసినట్లయితే, ఆ ఇన్నోవేటివ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో దాన్ని కనుక మిస్యూజ్ చేసుకుంటే ప్రమాదాలు జరుగుతాయి. టెక్నాలజీగా వాడుకుంటే ఫలితాలు వస్తాయి. టెక్నాలజీని కనుక చట్ట వ్యతిరేకంగా, అసాంఘిక కార్యకలాపాలు కనుక వాడినట్లయితే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. సో దయచేసి ఎవరు కూడా టెక్నాలజీని
ఇన్నోవేటివ్గా వాడుకుంటే తప్ప దాన్ని ఓవర్ స్పీడ్ ఉంది కదా అని చెప్పి బండి ఎంత ఉంటే అంత పోవడం ప్రయత్నం చేస్తాం. మన రోడ్ల కండిషన్ అంతా ఆ విధంగా లేదు. టెక్నాలజీ పెరిగింది, అంతా చేసుకున్నాం. మనకి అక్కడ ఆ రోడ్లో ఎంతైతే ఆ స్పీడ్ లిమిట్ ఉందో ఆ లిమిట్ని చూసుకొని పోయినట్లయితే మనం వాహనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదైతే స్పీడ్ లిమిట్ చెప్పబడిందో ఆ లిమిట్ని మెయింటైన్ చేయండి, ప్రమాదాల బారిన పడకండి. డీజే సౌండ్, శబ్ద కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చూస్తున్నాం మనం. మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటిపోయి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఫ్లైట్స్ కూడా రద్దయినాయి, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా రద్దయినాయి. సో అటువంటి పరిస్థితి ఈ మధ్య హైదరాబాద్లో కూడా మన 350 పాయింట్లు దాటి చాలా ప్లేసెస్లో వచ్చింది. సో ఆ పరిస్థితి మన వరంగల్ నగరానికి రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మన వంతు ప్రయత్నంగా ఎవరు కూడా సౌండ్ పొల్యూషన్, అంటే పొల్యూషన్ ఒక్కడి వల్ల అవుతుంది అనుకోండి, అది ఏ రకంగా కావచ్చు, సౌండ్ వల్ల కావచ్చు, ఎయిర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, లేకపోతే ఎనీథింగ్, ఏ పొల్యూషన్ అయినా తిరిగి వాతావరణంలోకి వస్తే అది మనందరి యొక్క జీవన శైలిని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ చేయడం కానివ్వండి, అతివేగంతో నడిపించేసి సైలెన్సర్లు రిమూవ్ చేసి సైలెన్సర్లు మాడిఫై చేసి ఈ ధ్వని కాలుష్యం చేసి, అదేవిధంగా డీజే సౌండ్లు మనకి ఒక 60 డెసిబుల్ వరకే మన చెవు వినగలుగుతుంది. మోర్ దాన్ 60 డెసిబుల్ దాటిందంటే మన చెవు కర్ణబేరి కూడా దెబ్బతింటుంది. సో అందుకని ఏదైతే మనకి లిమిట్ ఉందో ఆ లిమిట్నే పాటించండి. అతిగా ధ్వని పెట్టించేసి పక్క వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేయొద్దు దయచేసి. అది మా పోలీసు వారి తరఫున హెచ్చరిక కూడా తెలియజేస్తాం. మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి వెళ్తున్నారు కదా సార్, వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి? నగరంలో ముఖ్యంగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒరిజినల్ సైలెన్సర్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఫ్రంట్ రూమ్లోనో ఎక్కడో సమ్ ప్లేస్లో వెహికల్కి సంబంధించిన సైలెన్సర్ చేంజ్ చేసుకున్నారు. కొంతమంది హాస్టల్స్ ఉన్నారు, మమ్మల్ని ఎవరు చూడలేదు అని చెప్పేసి సైలెన్సర్లో మాడిఫై చేసి విపరీతమైన శబ్దాలు చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు. దాని మీద మేము ప్రత్యేకంగా జనవరి 2025 జనవరి 1 నుంచి స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఒక హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున 350 సైలెన్సర్లు రిమూవ్ చేసినాం. వాళ్ళ పేరెంట్స్ కౌన్సిల్ చేసినాం, ఫ్యామిలీ మెంబర్లకు కౌన్సిల్ చేసినాం, వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసినాం. అవసరమైతే వెహికల్ని డీటెయిన్ చేసి కౌన్సిలింగ్ కూడా పంపించాం. కొంతమందిని రెండోసారి మూడోసారి దొరికినప్పుడు మీకు కావాలంటే నేను వెహికల్ చూపెడతాను. ఇది ఈ సౌండ్ పొల్యూషన్ సంబంధించి మా దృష్టికి వచ్చిన ప్రతి వెహికల్ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. హాస్టల్స్, కాలేజ్ క్యాంపస్లు మిగతా వాటిని కూడా విజిట్ చేసేసి ఎక్కడైతే సౌండ్ పొల్యూషన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది మా దగ్గర, నిన్న దొరికిందండి. ఈ వెహికల్ 4141 నెంబర్తో ఇది 4గోసారి ఈ వెహికల్ దొరకడం. మొదటిసారి 1000 రూపాయలు ఫైన్ పడితే ఆ తర్వాత ప్రతిసారి 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఈ వెహికల్ కూడా ఇప్పుడే ఉద్దేశంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ విధంగా ఫైన్లు పడితే ఇన్నిసార్లు దొరికిందని మా దగ్గర డాటా ఉంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్న వాహనాలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాహనాల్లో చాలామంది నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి తిరుగుతున్నారు, నంబర్ ప్లేట్ రిమూవ్ చేసి తిరుగుతున్నారు. సేమ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో జరుగుతున్నాయి. కొంతమంది చలాన్స్ పెండింగ్, ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించడం జరుగుతుంది. సేమ్ టైంలో ఏదైతే ట్యాంపరింగ్ చేసి అనాథరైజ్డ్ ఎవరైతే వెహికల్ తిరుగుతారో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా డీటెయిన్ చేయడం జరుగుతుంది. అది ఒరిజినల్ ఓనర్ ఐడెంటిఫై చేసి ఈ విధంగా దాదాపుగా మేము 23 వెహికల్స్ని ఇప్పటివరకు దొంగతనంగా తీసుకొచ్చేసి వేరే వాళ్ళు తిరుగుతూ మాకు పట్టుబడి ఆ వాహనాలు మేము సీజ్ చేసి ఒరిజినల్ ఓనర్కి అప్పచెప్పడం జరిగింది. ఆ 23 వాహనాలు ఇప్పటివరకు అప్పచెప్పిన, ఇంకా 20 వాహనాలు ఉన్నాయి. దీంట్లో కూడా మేము ఒరిజినల్ ఓనర్ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ నెంబర్లే మొత్తం కూడా. ఇందులో దీని మీద ఉన్న నెంబర్ అది కాదు. యాక్చువల్ దీని ఒరిజినల్ నెంబర్ వేరు. వీటిని థెఫ్ట్ చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి వేరే వాళ్ళు తిరుగుతూ మాకు దొరికారు. బట్ వాళ్ళ నెంబర్లో నోట్ చేసుకుని వాళ్ళ డేటా అంతా తీసుకురమ్మని చెప్పిన. సేమ్ టైంలో ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసి దీన్ని ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఒరిజినల్ ఓనర్కి దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన వెహికల్స్, ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వెహికల్స్. సో వీటిని కూడా వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసిన తర్వాత కోర్టుకి పంపిస్తాం, కోర్టులో ఫైన్ కట్టిస్తాం. ఇదంతా రికార్డ్ అవుద్ది. చాలామంది అనుకుంటారు ఎఫ్ఐఆర్ కావట్లేదు, నాకు అడ్వకేట్ అవసరం లేదు, నేను ఫైన్ చెప్పుకున్నాను చెప్పుకుంటారు. కానీ చాలామంది ఇదేంటంటే ఫైన్ కాదు, ఇది ఖచ్చితంగా రికార్డ్ అవుద్ది. మీరు రేపు మీ వెరిఫికేషన్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది రికార్డ్ వస్తుంది. సో కంపల్సరీగా కోర్టులో ఒకసారి ఫైన్ కట్టినట్టే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. సో అందుకని ఎవరు కూడా యువతకు నేను చెప్పేది అంటే సైలెన్సర్లు మాడిఫై చేసి దొరకడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం, లైసెన్స్ లేకుండా దొరకడం, లేకపోతే వాహనాలు నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్లు మలవడం, ఇట్లాంటి ఏది చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇది అంతా ఆన్లైన్ డేటా బేస్ ఉంటుంది. కంపల్సరీగా డేటా బేస్ అనేది ఉంది మాకు కంపల్సరీగా. సో దీన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలంటే వెహికల్ ఏదైతే ఆర్టీఏ పర్మిషన్ ప్రకారం మనకు వస్తుందో దాని ప్రకారం నడపడం తప్ప రకరకాల మార్పులు చేయటం, మాడిఫికేషన్ చేయటం, సైలెన్సర్లు మార్చడం, నంబర్ ప్లేట్లు మార్చడం ఇవన్నీ తప్పు కాబట్టి, చట్టరీత్యా వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, చివరగా మన వరంగల్ నగర ప్రజలకు, యువతకు ఏం సందేశం ఇస్తున్నారు మీ ద్వారా? ఏ దేశ భవిష్యత్తు అయినా లేదా ఏ ప్రాంత భవిష్యత్తు అయినా యువత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ యువత అనేది సన్మార్గంలో ప్రయాణించాలి తప్ప సన్మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో ప్రయాణించినట్లయితే మనకి రిజల్ట్ రావు.
ఏ దేశ భవిష్యత్తునా దేశంలో ఉన్న యువత మీద ఆధారపడుతుందని చెప్పి మనం చరిత్ర చూస్తున్న నిజం అది. గతంలో ఎప్పుడో పూర్వకాలం నుంచి తీసుకున్నా కూడా యువతే దేశానికి వెన్నెముక అని చెప్తున్నాం మనం. అంటే దేశాన్ని సన్మార్గంలో నడపాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి చెందడానికి వాళ్ళ తోడ్పడడం చాలా అవసరం. సో యువత ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే చాలామంది స్వల్పకాలంలో ఇది మేము హ్యాపీ మూమెంట్స్ అనుకుని చెప్పి దీర్ఘకాలం కాకుండా స్వల్పకాలంలో మాది ఇదే జీవితం, ఇదే లైఫ్, ఇదే ఎంజాయ్మెంట్ అనుకున్నారు. అది కానే కాదు. ఖచ్చితంగా దేశానికి కనుక దేశం కనుక అభివృద్ధి చెందాలంటే మీలాంటి యువత చాలా అవసరం. కాబట్టి యువత సన్మార్గంలో ప్రయాణించాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు చెప్పే విషయం, ఏ తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలు మంచిగా ఉండాలని చూస్తారు తప్ప వాళ్ళు చెడిపోవాలని, వాళ్ళ బాగోగులు మంచిగా ఉండాలని ఎవరో కోరుకోరు. ఖచ్చితంగా ఈ క్రమంలో ఏమైందంటే కొంత ఒత్తిడి గురవుతారు. అంటే మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది, మంచి మాట ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ చెప్పేది ఎప్పుడు కూడా కొంచెం నచ్చదు. ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతూ వాళ్ళతో తిరుగుతూ ఏదో సామెత చెప్పారు చూసిన, మంచివాడు పక్కన తిరిగితే మంచివాడు అవుతారు, చెడ్డవాడు పక్కన తిరిగితే చెడ్డవాడు అవుతారు అని చెప్తారు చూసారు. ఆ విధంగా మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎంచుకునేటప్పుడే మంచి వాళ్ళని చూసి కనుక ఎంచుకున్నట్టయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మ నాన్నలో ఎంతో కష్టపడి వాళ్ళు తట్టలు మోసుకుంటూ మట్టి పని చేసుకుంటూ, బుట్టలు మోసుకుంటూ, కూలీ చేసుకుంటూ, లేదా రోడ్డువారీ పనులు చేసుకుంటూ గడిపే వాళ్ళే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో మీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకొని మిమ్మల్ని చదువుకోవడానికి ఒక కాలేజీకి ఒక పల్లెటూరు నుంచి పంపించినప్పుడు మీరు దాని మీదనే ఫోకస్ చేయాలి తప్ప ఈ తాగుడు మీద, పేకాట మీద, లేకపోతే డ్రగ్స్ మీద, లేదా వెహికల్స్ని యొక్క అతివేగంగా నడుపుకుంటూ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్లో నడుపుకుంటూ నేరాలకు ప్రోత్సహించు, చైన్ స్నాచింగ్లు, ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం. మాకు దొరికే చైన్ స్నాచింగ్ కేసులో 60% చదువుకునే స్టూడెంట్సే దొరుకుతున్నారు. అంటే లావిష్ లైఫ్కి అలవాటు పడి వాళ్ళకి ఎప్పుడైతే మనీ దొరకదో, ఇంటి దగ్గర నుంచి మనీ రాదో, నేరాలు చేయడానికి అలవాటు పడుతున్నారు. దాంట్లో ఈజీ గోయింగ్ ఏంటంటే చైన్ స్నాచింగ్ చేయడం. అది సమాజంలో ఒక అభద్రతాభావానికి గురి చేస్తాయి. ఎవరైనా రోడ్డు మీద నడవాలంటే అభద్రతాభావానికి గురవుతారు. చైన్ స్నాచింగ్ అనేది చాలా సీరియస్ అఫెన్స్గా పరిగణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చేసిన చట్ట సవరణ వల్ల దీన్ని చాలా పనిషబుల్ అఫెన్స్గా చేయడం జరిగింది. సో అట్లాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పేసి మీరు ఆ వైపు ప్రయాణం చేయొద్దు. యువత మంచిగా చదువుకొని మంచి కెరీర్ తోటి మంచిగా సెటిల్ అయితే దేశానికి ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగం. ముందు మీ కుటుంబం చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన చర్యలు చేస్తామా? చట్టాలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఎప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంది. చట్టం ఏది వదిలిపెట్టదు. ఒక్కరోజు కాదు, ఈ రోజు చాలామంది అనుకుంటారు నేను ఈరోజు చేసినా తప్పించుకున్నాను, ఎవరో పట్టించుకోవాలని హీరోని అనుకుంటారు. కానీ పొరపాటు అనుకోవద్దు. తప్పు చేసే వ్యక్తి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అలవాటు వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చట్టాన్ని దొరుకుతారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. చట్టాలన్నీ మార్పులు చేయబట్టి ఈ మధ్యకాలంలో మనకి అన్నింటిలోనూ మార్పులు తీసుకొచ్చేసి చట్ట సవరణలు చేసి కొత్త చట్టాలు తీసుకురావడం. ఎందుకంటే నేరాన్ని కంట్రోల్ చేయాలంటే చట్టం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎవరు కూడా వాళ్ళ నోటి మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదు. కాబట్టి చట్టం అనేది పదునుగానే ఉంది. చట్టం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. చట్టాన్ని గౌరవించే వాళ్ళని పోలీసు గౌరవిస్తే, చట్టం గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు. ఎవరైతే చట్టాన్ని గౌరవించారో, వైలేట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో సిఐ సీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకే 31st నైట్ సెలబ్రేషన్స్ ని ఆనందంగా జరుపుకోండి, చట్టాన్ని గౌరవించండి, సురక్షితంగా ఉండండి. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగిల్లి నరేష్ తో దాస్యం గౌతమి, HSB న్యూస్.